నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. తన స్థలాన్ని కబ్జా చేశారని రెవెన్యూ పోలీస్ అధికారులకు తమ సమస్య చెప్పినా పరిష్కారం కాలేదని ఎం లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం తన మేనకోడలైన శ్రీలక్ష్మి పేరుతో కొన్న స్థలాన్ని చుట్టుపక్కల వారే కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ స్థలం కబ్జా అయిందని అధికారుల దృష్టికి తమ సమస్య తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదంటూ బొబ్బ శ్రీలక్ష్మి ఆమె మేనమామ ఎం లక్ష్మీనారాయణ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామంలో 600 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కొని రిజిస్టర్ చేయించుకున్నామన్నారు. దానిని 9 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్నవారు కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని పోలీసు, రెవెన్యూ, రెవెన్యూ మినిస్టర్, గవర్నర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబును కలిసి తమ సమస్యను వివరిస్తామన్నారు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీనారాయణ. ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి, మా మేనకోడలు. ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో 1989 సంవత్సరంలో నేషనల్ హైవే పక్కన 600 గజాల నివేశన స్థలం కొన్నారండి. కొని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ఆడపిల్ల అవ్వడం వలన ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని బాగు చేయించడం, మంచి చెడు చూసి వస్తున్నాను. ఇలా జరుగుతూ ఉండగా సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న నైబర్స్ దాంట్లో ఉన్న సరిహద్దు రాళ్ళు పీకేసి దాన్ని కబ్జా చేయడం జరిగిందండి. నేను ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు చిన్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళాం కదండి, మన ఊరు కాదు కదా, అది 2-3 నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఈలోపు చిన్న గోడలు కట్టేశారండి ఇంత హైట్ లో. ఏంటి గోడలు కట్టారు మా స్థలం అంటే, మాదండి స్థలం అంటే మొదలు పెట్టారు. సరే, నేను అప్పుడు మంగళగిరి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి, దాన్ని సర్వే చేయించిందని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, సర్వేయర్ వచ్చారు, వాళ్ళని పిలిచారు. ఇలా రాళ్ళు పీకేశారు. రాళ్ళు ఏంటంటే రాళ్ళు పీకేశారండి వాళ్ళు, రాళ్ళు పీకేసి ఆక్యుపై చేశారు అని చెప్పాను నేను. సరే, రాళ్ళు ఉంటే కొలుస్తానండి, రాళ్ళు లేవు కదా అని వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఆయనతో సర్వేయర్ గారితో మాట్లాడతారండి. మాట్లాడేదాకా ఆయన వెళ్ళిపోయారని నేను మళ్ళీ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ సర్వేయర్ గారు సస్పెండ్ చేశారు. ఇలా స్థలాన్ని కబ్జా చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఎస్పీ గారి దగ్గరికి వెళితే గుంటూరు జిల్లా ఎస్పీ గారు మంగళగిరి డిఎస్పీ గారికి రిఫర్ చేశారు ఈ సమస్యను పరిష్కరించమని. వారిని కలిసాము. వాళ్ళందరినీ పిలిపించారు నైబర్స్ని. మరి ఏం జరుగుతుందేమో, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఈ సమస్య పరిష్కారం అవ్వదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అదే డిఎస్పీ గారు మా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళగిరి పక్కనే ఏదో పల్లెటూరు అండి, పేరు మర్చిపోయాను, ఒక అమ్మాయి చనిపోతే ఆ స్త్రీ మర్డర్ కేసులో ముద్దాయి దగ్గర 10 లక్షలు లంచం తీసుకున్నారని ఆయన సస్పెండ్ అయ్యాడు. పేపర్లో వచ్చింది ఆ విషయం. ఇలా దాదాపు 8 సంవత్సరాల నుంచి పోలీసులు, రెవెన్యూ మినిస్టరు, ఆఖరి గవర్నర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇలా జరుగుతుందండి, మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సాయం చేయట్లేదు, ఇలా జరుగుతుంది. గవర్నర్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రికమెండ్ చేశారు ఆ సమస్యను పరిష్కరించండి అని. పరిష్కారం అవ్వాల. ఇలా 9 సంవత్సరాల నుంచి, సుమారు 8-9 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ, పోలీసు, సర్వే డిపార్ట్మెంట్ ఇంతమంది దగ్గరికి అధికారులు, మినిస్టర్లు, అక్కడికి డీజీపీ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళినా కూడా మా సమస్య పరిష్కారం అవ్వాల. ఇదంతా జరుగుతూ ఉండగా మేము నిరాశ చెంది ఆగిపోయాం, ఎక్కడికి వెళ్ళినా మా పని అవ్వట్లేదని. సరే, ఇప్పుడు ఈ మధ్య ఈ గవర్నమెంట్ మారింది. ఇదంతా లోగడ గవర్నమెంట్ లో ఉండగా జరిగినాయండి. ఇప్పుడు